మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. ఈ ఉదయం ఒక మాట చదువుతూ నా మాటలను, ప్రభు మాటలను ప్రారంభించడానికి ఇష్టపడుతున్నాను. యెషయా 49:15 ఈ విధంగా ఉంది. నేను నిన్ను మరువను, నేను నిన్ను మర్చిపోను, నేను నిన్ను మర్చిపోను. చాలా చోట్ల చాలామంది ఈ మాట మాట్లాడుంటారు కదా మనతో. నేను మర్చిపోలేను, నువ్వు నా పట్ల చూపించిన ప్రేమ మర్చిపోలేను. ఎంత దయ చూపించావయ్యా, నేను మర్చిపోను. చాలామంది మనకు చెప్తారు, నీతో నాకు అనుబంధం మర్చిపోను. స్నేహితులు మాట్లాడుకుంటారు, ప్రియులు మాట్లాడుకుంటారు, బంధువులు మాట్లాడుకుంటారు. చాలామంది మనం చేసిన పని గురించి మాట్లాడుతున్నారు, గుర్తుపెట్టుకోవాలి. మనం వారి పట్ల ప్రవర్తించిన తీరును మర్చిపోనని చెప్తున్నారు. కానీ దేవుడు చెప్తున్నాడు, నిన్ను నేను మర్చిపోనా. ఎంత గొప్ప ప్రేమ అది, ఎంత గొప్ప ప్రేమ. మనల్ని మర్చిపోడట. ఈ లోకంలో మన చుట్టూ అందరూ కూడా ఎలాంటి వారు చెప్పనా, వారు దేన్ని ఆశపడతారంటే మన పని బట్టి మంచి మనకు చూపిస్తారు. కానీ దేవుడు నేను మర్చిపోడు. ఎంత ప్రేమించాడు చూడండి. మనం ఆదం వల్ల పాపులైపోతే, మనం చేసిన పాపం వల్ల నరకానికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితికి మనం ఉంటే, నేను మర్చిపోలేదు ఆయన. నన్ను మర్చిపోలేదు ఆయన. ఈ లోకాన్ని మర్చిపోలేదు ఆయన. మన కుటుంబాలు మర్చిపోలేదు ఆయన. ఏం చేశాడు చెప్పనా, ఆయన దేవుడితో సమానుడై ఉండే అది భాగ్యమని ఎంచుకోకుండా దాని నుంచి కిందకు వచ్చట తనకు తానుగా రిక్తుడిగా అయిపోయి, లేఖనాలు చెప్తున్నాయి, తను సర్వెంట్గా పనివాడిగా అయిపోయేట, మరణానికి కూడా వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డ, మానవుని అవతారం ఎత్తి శిలువ మరణం గుండా వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. మీరు గమనిస్తున్నారా? నిన్ను మర్చిపోడు. నీ పనిని కాదు చెప్తుంది ఇక్కడ, నిన్ను మర్చిపోడు. నువ్వెప్పుడు ఆయన జ్ఞాపకుంటావు. ఆయన మనసంతా నీతోనే నింపబడి ఉంది. ఇది నిజం. చూడండి, లోకంలో ప్రియుడు, లేకపోతే నువ్వు నాకు చాలా ఇష్టము, లేకపోతే నువ్వు చాలా ప్రేమ చూపించే వ్యక్తివి అని చెప్పి మంచి ఒక వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు కొన్ని అబద్ధాలు ఉండొచ్చేమో అందులో. ఆ మాటలో కొన్ని అసత్యాలు ఉండొచ్చేమో, కొన్ని కేవలము మెప్పించడం మాట్లాడే సందర్భాలు ఉండొచ్చేమో. కానీ దేవుడు ప్రియుడు అని పిలిచేశాడా? అబద్ధం లేదండి అందులో, అబద్ధం లేదు అందులో. 100% నువ్వు ప్రియుడువే. నేను ఆ ఆలోచనతోనే ఉన్నాడు. ఆయన ఆలోచనతో నింపబడి ఉన్నాడు కనుకనే చెప్తున్నాడు, నువ్వు నా ప్రియుడవే. సచ్ బ్యూటిఫుల్ గాడ్. ఈరోజు ఎందుకని నువ్వు భయపడిపోతున్నావు జీవితం కొరకు? అన్న భయపడిపోయినట్లుగా బిడ్డల గురించి భయపడిపోతున్నావా? పెనిన లాంటి వారు నీ చుట్టూ ఉండడం వల్ల ఇక గర్భం నాకు రాదని, ఇంకా నేను ప్రెగ్నెన్సీ ఉండదని, ఎన్నోసార్లు వచ్చి పోయింది, ఇంకా రాదని చెప్పి నువ్వు సతమతం అయిపోతున్నావా? దేవుని చిత్తము నీవు గర్భఫలమును కలిగి ఉండటమే. దేవుని చిత్తం అది, దాన్ని ఎవరు మార్చలేరు. కాస్త సమయము అబ్రహాము కూడా పట్టింది. 25 సంవత్సరాలు అబ్రహాం పట్టింది. 75 yearsకి అబ్రహామును పిలిస్తే దేవుడు 25 years ఆఫ్ టైం వరకు బిడ్డలు కలగలే. కాస్త టైం పట్టొచ్చేమో నీకు, ఓపికండు. కానీ నేను చెప్తున్నాను, ఖచ్చితంగా యేసునందు విశ్వాసం ఉంచే నీకు దేవుడు బిడ్డలు ఇస్తున్నాడు. యేసు నామమున నీ గర్భము తెరవబడును గాక. ఓ థ్యాంక్ యూ ఫాదర్. ఇతను దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, నీరసించిపోయిన మీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను మరువడు, నిన్ను ఎప్పటికీ మరువడు. నీ ఆలోచనలో విషయాలు నేను మర్చిపోడా. నీ కొరకు ఆయన నిర్ణయించిన సంగతులు మర్చిపోడా. నేను మర్చిపోడా. ఆయన నువ్వు తన జ్ఞాపకంలో ఉన్నావు. అబ్రాము ఊరిన ప్రాంతం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన సంతరిస్తూ వెళ్తున్నప్పుడు బైబిల్ చెప్తుంది, అబ్రామును దేవుడు కొన్ని రోజుల తర్వాత మళ్ళా మాట్లాడి నీకు ఇవ్వబోతున్న దేశం ఇదేనని. అబ్రాము ఎంత సంతోషపడి ఉంటాడో.
పిలిచినోడు మర్చిపోతాడేమనుకున్నాను, మర్చిపోలే. నన్ను జ్ఞాపకం పెట్టుకున్నాడు. నేను వెళ్తున్న మార్గం అంతా చూస్తూ ఉన్నాడు. ఇది నిజం. సంగమా, నోవా సమయంలో పడవ అరారాతు కొండపైన ఆగినప్పుడు బైబిల్ చెప్తుంది ఇక్కడ, నోవాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడని. నిన్ను మర్చిపోడా, నిన్ను మరువడు ఆయన. ఈరోజు నీ పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, నీ ప్రార్థన వింటున్నాడు. ఈరోజు ఎలాంటి స్థితి గుండా వెళ్తున్నావో దాంట్లో మార్పును దేవుడు యేసు నామమున నీకు కలుగు చేయబోతున్నాడు. గొప్ప నెమ్మది నీకు కలగాలని ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకున్నట్లయితే యోధి అన్న మీ గురించి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డలు మర్చిపోయేవాడు కాదు. నీ బిడ్డలు నీ కృపలో వర్ధిల్లాలని, నీ కృపలో దీవించబడాలని ఎంతో ఆశ కలిగిన వ్యక్తులు. అయితే వారి జీవితంలో నూతన కార్యం జరిగించమని, నూతన వ్యక్తిత్వం వారికి ఇవ్వమని, ఈ లోకపు వ్యక్తులుగా వారు ఉండకుండా నీ వలే వారు మార్చబడినట్లుగా నీ కృప వారికి అనుగ్రహించు. యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సంగమా, ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. గొప్ప కార్యాలు నువ్వు చూస్తావని, నెమ్మదితో ఉంటావు. ఆయన కన్నులు నీ వైపు ఉన్నాయి. God bless you. See you tomorrow.